తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మరి గత 4.5 ఏళ్ల నుంచి వాలంటీర్లు ఇళ్ళకి వచ్చి పెన్షన్స్ ఇస్తున్నారండి. మరి ఇప్పుడు చూసినట్టయితే 4-5 రోజుల నుంచి వృద్ధులైన వితంతువులైన అందరూ వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుందండి. మరి దీన్ని ఎలా స్పందిస్తున్నారండి? దీనికి వైసీపీ నాయకులు కానీ సీఎం గారు కానీ ఈరోజు పశ్చిమ నియోజకవర్గం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో షేక్ ఆసిఫ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, విజయవాడ పార్లమెంటు సభ్యులుగా కేసీఆర్ నాని గారు ఈరోజు డోర్ టు డోర్ క్యాంపింగ్ చేస్తున్నప్పుడు ఆ వృద్ధులు కానీ, ఆ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు కానీ, వికలాంగులు కానీ అనేకమైనటువంటి బాధలతో ఎడుతున్న ఆ ఉసురు చంద్రబాబు నాయుడుకు తినే తగలు. ఎందుకంటే ఇవాళ 1వ తారీఖు వచ్చేటికల్లా తెల్లవారుజాము 4 తలుపు కొట్టి వాళ్ళకి పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఏదో ఎన్నికలు సాధారణంగా ప్రతి 5 ఏళ్ళకి ఎన్నికలు జరుగుతుంటాయి కదా, గవర్నమెంట్ ప్రోగ్రాలు ఎక్కడ కూడా ఆపడానికి ఎక్కడ ఎవరికి రైట్ లేదు. అలాంటి గవర్నమెంట్ సంస్థలో పనిచేస్తున్న వాలంటరీ వ్యవస్థను కూడా వాళ్ళని అనేకమైనటువంటి మానసికమైనటువంటి మాటలు మాట్లాడి వాలంటీర్లను ఇబ్బంది పెడుతూ కాకుండా ఈరోజు అవ్వాతాతలను కూడా ఏడిపించే విధంగా చంద్రబాబు నాయుడు తయారయ్యాడు. ఇవాళ చంద్రబాబు నాయుడికి ఈ రాష్ట్రం వ్యాప్తంగా ఉన్నటువంటి అవ్వాతాతలు కానీ, వికలాంగులు కానీ, విడో అక్క చెల్లి అమ్మలు అందరూ కూడాను ఇవాళ చెంపు దెబ్బ కొట్టడానికి రెడీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దుర్మార్గం అంతా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. చక్కగా వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుంటే వాళ్ళని సరిగ్గా పనిచేసుకోకుండా వాళ్ళ యొక్క దుర్మార్గుడైనటువంటి మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ గారితో ఒక పిటిషన్ కోర్టులో వేసి ఇవాళ అవ్వాతాతలను అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. దాంతోపాటు లోకేష్ ఏదో మాట్లాడుతుంటాడు, రేపు అది మేము అధికారంలోకి వస్తే మేము చెప్పిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చూడలా, పార్టీలు చూడలా, కుల మతాలు చూడలా, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ సంక్షేమం అందించడమే ధ్యేయంగా పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ పిచ్చ లోకేష్, నారా లోకేష్ మాట్లాడుతున్నాడు పనికిమాల మాటలు. మేము అధికారంలోకి వస్తే మేము చెప్పిన వాళ్ళకే పెన్షన్ ఇస్తాం, మేము అనుకున్న వాళ్ళకే ఇస్తామని చెప్పి అంత దుర్మార్గుడు ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు రానున్న కాలంలో బుద్ధి చెప్పడానికి రేపు జూన్ 3వ తారీఖున ప్రతి ఒక్కల టీడీపీ నాయకులు బాక్సులు బద్దలైపోవడానికి రెడీగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేపు మళ్ళీ జూన్ 3వ తారీఖున తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను సీఎం అనే విధంగా ప్రమాణ స్వీకారం చేసే విధంగా రేపు ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు సచివాలయం వ్యవస్థను వెళ్ళి వాళ్ళని వృద్ధులకి, వాళ్ళకి వికలాంగులకి పెన్షన్ ఇచ్చిరమ్మని చెప్పారు కదండి. వెనక నుండి గొయ్యితావడం, ఎదటి నుండి ఏదో శ్రీరంగ నీతులు చెప్పడం మీరు గమనిస్తూనే ఉన్నారు. ఇవాళ కోర్టు ద్వారా వేయించినటువంటి వ్యక్తి ఎవరండి? చంద్రబాబు. ఇవాళ ఏంటంటే అవ్వాతాతలు బాధలు తిరగబడుతున్నారనే ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నిరంతరం నాటకాలే. 40 ఏళ్ళు ఇండస్ట్రీ, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన నాటకాలతోనే ముందు ప్రయాణం చేశారు. ఇవాళ సరైనటువంటి వ్యక్తి రావడంతో ఇవాళ ఆటలు సాగట్లా. ఆయన ఆటలు ఎవరు కూడా సాగే విధంగా లేవు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నీతి నిజాయితీగా చేస్తున్నటువంటి పరిపాలన, ఈ పరిపాలనలోని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి తీరులోని చంద్రబాబు నాయుడు ఎన్ని జిత్తులు మారినక్క వేషాలు వేసినా కూడా ప్రజలు తిప్పు కొడతారు. కొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్రంలో మరొకసారి ముఖ్యమంత్రి చేసి పేద బడుగు బలహీన వర్గాలకి అందరికీ అండగా నిలబడే విధంగా ఇవాళ పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడిని అతి తొందరలోనే బంగాళాఖాతంలో కలిపడం ఖాయం అని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. అదే కాకుండా మరి రేపు ఓట్లు కూడా, పోలింగ్ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో జరిపించొద్దు అని చెప్పేసి కూడా అంటున్నారు టీడీపీ వాళ్ళు అని చెప్పేసి తెలుస్తుంది. అది ఎంతవరకు నిజమండి? అంటే చంద్రబాబు నాయుడికి మతి భ్రమించింది. ఎందుకంటే ఇన్నేళ్ళు చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి పోలింగ్ స్టేషన్లు ఎక్కడ పెడతారు? గవర్నమెంట్ స్కూల్లో. కాకపోతే ఏంట్రా అంటే పిచ్చెక్కిపోయి ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ప్రజలు ఇస్తున్నటువంటి తీర్పుకి బంబేలెక్కిపోయి అసలు నోట్లోంచి మాట రాక నేను మాట్లాడచ్చా మాట్లాడకూడదనే ఆలోచన విధానం లేకుండా దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు. ఇక చంద్రబాబు నాయుడు గురించి రోజు మాట్లాడుకుంటే ఇక మనకు టైం వేస్ట్ కూడా. ఎందుకంటే వాడు మతి భ్రమించిపోయింది, ఏజ్ పెరిగిపోయింది, శాదస్తం పెరిగింది, ఆలోచన విధానాలు అన్నీ పోయినాయి. ఏదో అనుభవం అంటారు. ఏం అనుభవం? ఇవాళ అనుభవం ఉన్నోడైతే ఆ మాట మాట్లాడతాడా? ఇవాళ ఎన్నికలు ఎక్కడ జరుపుతారు? గవర్నమెంట్ స్కూల్లో కాదు ఎక్కడ జరుపుతారు?
వాళ్ళ ఇంట్లో జరుపుతారా ఏంది? అంటే గవర్నమెంట్ స్కూల్స్లో గతంలో లేని విధంగా అభివృద్ధి అయినాయి. ఒకవేళ గవర్నమెంట్ స్కూల్స్లో గనక పోలింగ్ నిర్వహిస్తే అంటే స్కూల్ డెవలప్ చూసి గనక ఓట్లు జగన్ గారికి వేస్తారని భయపడుతున్నారంటారా చంద్రబాబు నాయుడు గారు? ఇది 100కు 100% నిజం. మీరు చెప్పిన మాట, మీరు చెప్పిన దాంట్లో ఆన్సర్ ఉంది. డెవలప్ చేసినప్పుడు ఆ డెవలప్మెంట్ చూస్తే కదా ఎవరైనా ఓటు. ఇప్పుడు మేము వెళ్ళి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? దమ్ము ధైర్యంగా ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అని చెప్పాడా? నేను మీకు నా వల్ల మీకు ఉపయోగం ఉంటేనే ఓటేయమని చెప్పే దమ్ముండే మగోడు ఎవరన్నా? అది జగన్మోహన్ రెడ్డి ఒక్కలే. ఎందుకంటే అంత ధీమా ఉంది కనుక, ఎందుకంటే ఇది నేను చేశాను అని చెప్పడానికి అవకాశం ఉంది కనుకే జగన్మోహన్ రెడ్డి ఆ మాట మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఆయన చేయలేదు కనుక ఇవాళ వెళ్ళి చూస్తారే గత ఎలక్షన్లోని చండాలంగా ఉంది ఈ స్కూల్, ఈ రోజు ఏంటి అబ్బా ఇంత డెవలప్ అయిందంటే అది జగన్మోహన్ రెడ్డి అనే ఒక మనసులో ఏర్పడుతుందని ఓటర్కి ఆ భయం పుట్టుకుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నిరంతరం మసిపూసి మారేడుగా చేసే విధానంగానే ప్రయాణం చేశాడు తప్ప ఎక్కడ కూడా ప్రజలకి నిజాలు తెలియజేసే విధంగా ఏనాడు చేయలేదు. ప్రజలకి ఇది చేస్తామని చూపించడానికి ఎక్కడ ఏమి లేదు. ఓన్లీ ఇప్పుడు ఉన్నది అమరావతిని భ్రమరావతి చేసి ఒక సింగపూర్ చేస్తానని చెప్పి గ్రాఫిక్లో చూపించాడు తప్ప అక్కడికి వెళ్తే ఏమి లేదు. ఇవాళ ప్రజలు అంటున్నారు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు అంటే ఏం చేశాడు, ఏం లేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి చెప్తే చేస్తాడనే ఒక నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ మాట ఇచ్చాడంటే ఆ మాట కట్టుబడి పని చేస్తాడనే ప్రజల్లో నమ్మకం ఉండబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి నా వల్ల మీకు ఉపయోగం ఉంటే ఓటేయమని చెప్పిన దమ్మున్న మగోడు ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు కర్రిగౌరి అండి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అండి నా పేరు. ఏం చేస్తుంటారండి? నేను రియల్ ఎస్టేట్ మ్యారేజ్ బ్యూరో చేస్తానండి. మరి ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన? ప్రస్తుతానికి ఎలా ఉందంటే ఇప్పుడు వైసీపీ పాలన అయితే ఇప్పుడు అందరికీ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా అదేదో సినిమాలో సూర్యాబాయ్ లాగా సుజనాబాయ్ అనే ఒక ఆయన వచ్చాడు పశ్చిమ నియోజకవర్గానికి. ఆ నియోజకవర్గంలో అంతా డబ్బుతో కొందామని చూస్తున్నాడు. డబ్బు అయితే అన్నిటికీ శాశ్వతం కాదు అది. ఎందుకంటే పథకాలన్నీ అందరికీ అందుతున్నాయి, సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి, ప్రజలకి అందుబాటులో ఉండి అందుతున్నాయి. ఆసిఫ్ అయితే మాదైతే పేదల పార్టీ. ఆసిఫ్ గారికి ప్రజలు కూడా అందరూ కూడా నీరాజనం పడుతున్నారు. ఎందుకంటే నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేని ఎవరైనా ఉంటే కోరుకుంటారు, కానీ ఇలాగొచ్చి అలా వెళ్ళిపోయిన వాళ్ళని ఎవరు కోరుకుంటారు? ఎవరు కోరుకోరు. వాళ్ళు ఏదో డబ్బు విరజిల్లుదాం అనుకుంటున్నారు, కానీ అది అయ్యే పనులు కాదు అయ్యి. ఇంకేమన్నా అసలు మరి ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ అభివృద్ధి లేదు రాష్ట్రంలో అన్నారు కదా. ఎందుకు అభివృద్ధి లేదు? అభివృద్ధి ఎక్కడ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాపం నిజంగా చెప్తున్నాం, ఆయన వచ్చిన టైంలో 2 సంవత్సరాలు కరోనా వచ్చి పాపం ఆయన ఏం చేయలేక మేమేం చేయలేక అయిపోయాం పరిస్థితి. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఆయన సంక్షేమ పథకాలు అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా అమ్మఒడే కానీ, చేయూతే కానీ, అలాగే బీసీలకే కానీ, ముస్లిం మైనార్టీలకి పెళ్ళి కానుక కూడా పెట్టారు. అలాగే అన్ని సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. అందరూ గమనిస్తూనే ఉంటున్నారు ప్రజలందరూ కూడా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి ఏంటంటే, మళ్ళీ నేనేదో పార్టీ అని కాదు చెప్తున్నా, 175 కాకపోయినా 105 సీట్లతో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. అది డెఫినెట్గా ఈ నియోజకవర్గం సీటు కూడా మేము కంపల్సరిగా గెలుచుకుంటాం. ఇది ఆసిఫ్ గారు గెలిచి గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి అందజేస్తారు.